శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం దండుగోపాలపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పీటీఎం సమావేశం జరిగింది. దీనికి ముందు రోజు నుంచే పాఠశాల ఆవరణ పరిశుభ్రం చేసి తరగతి గదులను, వరండాలను రంగవల్లులతోనూ, మామిడాకుల తోరణాలతోనూ తీర్చిదిద్దారు. పాఠశాలకు పండగ వాతావరణాన్ని తలపింపజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్గా ఇరిగేషన్ శాఖ జేఈ సింహాచలం, ప్రధానోపాధ్యాయులు శ్రీ చైతన్య తదితరులు పాల్గొని మాట్లాడారు. వైస్ చైర్మన్ బాలక బాలరాజు, ఉపాధ్యాయులు భాస్కర్రావు, వీరభద్రరావు, ఆదికేశవరెడ్డి, లక్ష్మీకాంతం, తిరుపతిరావు, నాగేశ్వరరావు, లక్ష్మి, ఉమా, చిన్నారావు, రాము, మురళీధర్రావు, రవికుమార్, విజయలక్ష్మి, మార్కండేయులు, దయాసాగర్, శ్రీనివాసరావు, పాఠశాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈశ్వర్రెడ్డి, స్ఫూర్తి న్యూస్, సంతబొమ్మాలి. జంగారెడ్డిగూడెం పట్టణంలో కొలువుదీరిన గోకుల తిరుమల పారిజాతగిరిపై వెంకటేశ్వర స్వామిని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మాణికెల రాంబాబు, ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, ఋషికేశాచార్యులు, రాఘవాచార్యులు తదితరులు వేదాశిష్యులను అందజేసి ఆయనకి శేషవస్త్రంతో సన్మానించి ప్రసాదాలను అందజేశారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. सर्वैश्च पूर्वैराचार्यैः सकृदायास्तु मङ्गलम्. జంగారెడ్డిగూడెం మండలంలో చక్రదేవరపల్లి గ్రామంలో మండల ప్రజాపరిషత్ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న చిన్నారులకు క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, భవిష్యత్తులో భావితరాలకు మార్గదర్శకులు కావాలని చక్రదేవరపల్లి సర్పంచ్, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడైన సాయిల్ సత్యనారాయణ ఆకాంక్షించారు. చక్రదేవరపల్లిలో నిర్వహించిన విద్యార్థుల తల్లిదండ్రులతో, ఉపాధ్యాయులతో, పూర్వ విద్యార్థులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. పాఠశాలను అభివృద్ధి చేసుకునే విధంగా మన పిల్లలను బాగా చదివించుకొని వారు ఉన్నత స్థాయిలో ఉండేలాగా వారికి ఇచ్చే పౌష్టికాహారం ఏమైనా లోపాలుంటే వాటిని ప్రధానోపాధ్యాయుల వారి దృష్టికి, అలాగే ఎస్ఎంసీ చైర్మన్ గీత గారి దృష్టికి, అలాగే ఎంపీడీసీ గారు ఉన్నారు, నేనున్నాను, అలాగే మీరు కూడా ఉన్నారు. కాబట్టి ఏమైనా ప్రతి సమస్యను కూడా మీరు ప్రధానోపాధ్యాయులకు ముందుగా తెలియజేసి, అది పరిష్కారం కాకపోతే మా దగ్గర తెలియజేసినట్లయితే ఆ సమస్యను మేము పరిష్కరిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారికి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనం అందరం ఒక చోట కలుసుకొని మన యొక్క సమస్యలను, స్కూల్ యొక్క సమస్యలను, విద్యార్థుల యొక్క సమస్యలను అన్నింటినీ చర్చుకునే విధంగా ఏర్పాటు చేసిన నారా లోకేష్ గారికి మన జంగారెడ్డిగూడెం మండల ప్రజలందరి తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలగ దేశాల్లో కూడా చదువుకోవడానికి చక్కని విద్యా రుణం కూడా ఏర్పాటు చేస్తూ ఉంది మన ప్రభుత్వం. అలాగే రాబోయే రోజుల్లో మన ప్రధానోపాధ్యాయులు చెప్పి ఉన్నారు, మంచి మెనూ, మీరు ఏ విధమైన ఆహారం మంచిగా ఉంటుందో దాన్ని కూడా రెడీ చేస్తారు. ఇప్పటికే మీకు చాలా మంచి సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. మేము కూడా ఇదే స్కూల్లో చిన్నప్పుడు ఇక్కడే చదువుకున్నాం కాబట్టి మేము కూడా పూర్వ విద్యార్థులు మీలాగే చదువుకుని మేము ఈ రోజున ఈ స్థాయిగా నిలబడి మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాం. కాబట్టి మీరు రాబోయే రోజుల్లో ప్రతి రంగంలోనూ, ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో, వ్యాపార రంగంలో, అన్ని రంగాల్లో కూడా మీరు పోటీ పడాలని, అలాగే కార్పొరేట్ స్థాయి అంటే ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి కదా, వాటికి తగ్గట్టుగా వాళ్ళకు పోటీ పడి బాగా చదువుకోవాలి. Please like, share, subscribe our channel.